హాయ్ అందరికీ. ఈరోజు నేను గోంగూర పచ్చడి మరియు గోంగూర చట్నీ కూడా అనొచ్చు, అది చేస్తున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ నేను ప్యాన్ మీద నూనె వేసుకొనేసి టమాటాలు వేసుకుంటున్నాను అనమాట. టమాటాలు కొంచెం అలా వేడైన తర్వాత నేను గోంగూర బాగా కడిగి పెట్టుకున్నాను, ఆ గోంగూర వేసుకుంటున్నాను. అది కొంచెం బాగా ఉడికిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుంది, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముద్దకి మరియు అన్నానికి అయితే బాగుంటుంది. నెయ్యి వేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇది స్లిమ్లోనే చేయాలి, ఎందుకంటే గోంగూర కొంచెం వేడి ఎక్కువైతే మాడిపోతుంది అనమాట. అందుకని కొంచెం స్లిమ్లోనే వేపాలా. చూడండి, నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అదైన తర్వాత నేను ఒక 2 to 3 మినిట్స్ వదిలేస్తున్నాను అనమాట. అలాగే స్లిమ్లో పెట్టేసి బాగా గోంగూర ఉడకడానికి. మరియు నేను శనగిత్తనాలు తీసుకున్నాను, దాన్ని మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాను అనమాట. అలాగే నెక్స్ట్ పెనం అది ఓపెన్ చేసి చూశాను, గోంగూర కొంచెం లైట్గా ఉడికింది. మరి కొన్ని వెల్లుల్లిపాయలు వేసేసాను అనమాట. చూడండి, ఇది ఫుల్గా ఉడికేసింది. అది అయిన తర్వాత నేను కొంచెం ఒట్టిమిరపకాయలు వేసుకుంటున్నాను అనమాట. అది కూడా టేస్ట్ బాగుంటుంది అనేసి కొంచెం ఒట్టిమిరపకాయలు వేసుకొని చూడండి ఇలా వేపుతున్నాను. ఇప్పుడు చూడండి, ఫుల్ ఏగేసి మళ్ళీ ఆరిపోయిందనమాట. ఆల్రెడీ పట్టుకున్న శనగిత్తనాలు ఉంది కదా, దాంట్లో వేసుకొని మిక్సీకి ఆడుకుంటున్నాను. అలాగే చూడండి, నేను పెనం మీద అది బొగ్గాణిలాగా వేసుకోవడానికి చూడండి ఆయిల్ పెట్టుకొని కరివేపాకు, సాసులు మరియు తెల్లగడ్డలు, అలాగే కొన్ని ఒట్టిమిరపకాయలు వేసుకొనేసి కలుపుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలాగా చేసుకున్న తర్వాత అది మిక్సీకి వేసుకున్నది ఉంది కదా, దాన్ని అంతా కూడా దీంట్లోకి వేసేసి కలిపేయడమే అనమాట. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది తినేదానికి. ఉప్పు అంతా మీకు తగినంతగా వేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.